నా బతికేందో నాకే అర్థం కాదు. ఎప్పుడు చూసినా కాళ్ళు చేతులు గుంజుతాయి, లేకపోతే కడుపు నొత్తది. మా బావ అయితే నాకు మస్తు ధైర్యం చెప్తాడు. ఆడవాళ్ళై పుట్టినప్పుడు ఇలాంటి కష్టాలు తప్పవు, బాధలు తప్పవు అని. మా నందనైతే మంచిగా వాడుకున్నాడు. కానీ లేపడం ఇష్టం లేకపోయినా ఎత్తుకొని పోయి మా అమ్మకి అప్పేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే మా బావకి చెప్పినా కదా కాళ్ళు చేతులు గుంజుతున్నాయని. అట్లా చూసుకుంటుండద్దు, హాస్పిటల్ వెళ్ళి గ్లూకోజ్ పెట్టించుకుందా అని చెప్పిండు. ఇక మా అమ్మ అయితే మంచిగా పడుకుంది. ఇక నేను కిటికీలోకి వెళ్ళి ఒర్రేదొర్రినా అయినా లేవ్వలేదు. ఫోన్ చేసి అమ్మ లేవే అని చెప్తే లేచింది. ఇక మా తమ్ముడైతే సొయ్యి లేకుండా మంచిగా అన్నాడు. మేము పోయినా కానీ లేవ్వలే. మా అమ్మకైతే మంచిగా చెప్పి అభినందన మంచిగా చూసుకో అని చెప్పి మేమైతే హాస్పిటల్ వెళ్ళినాం. వెళ్ళిన తర్వాత నేనేమో వేరే వాళ్ళతో ముచ్చట పెట్టినా, మా బావనేమో దిక్కులు చూసుకుంటా కూర్చుండు. ఆఖరికి అత్తే డాక్టర్ అయితే వచ్చిండు, టాబ్లెట్లు రాసి ఇచ్చిండు. నైట్ అయింది కదా, ఒకవేళ అట్లనే అనిపిస్తే పొద్దునరా అని చెప్పిండు. ఇంటికి వచ్చేసరికి మా చిన్నోడైతే లేచిండు. ఓకే బాయ్.